ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనము. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. ఆమేన్. వాక్యాన్ని గమనిస్తున్నారండి ప్రియులారా. యేసు ప్రభువు దేవుడు హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. నీవు కన్నీళ్లు విడుచుతాడు నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించుతిని, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చేదని చెప్పి దేవుడు హిజ్కియాతో మాట్లాడుతున్నాడండి. హిజ్కియా ప్రవర్త మరణకరమైన రోగముతో దేవుని పాదాల దగ్గరికి చేరాడండి. దేవుని పాదాల దగ్గర చేరి కన్నీళ్లతో తన దేవుణ్ణి మొర్ర పెట్టుకున్నప్పుడు హిజ్కియాకి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదండి, 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించాడండి. హిజ్కియా కన్నీటి ప్రార్థన దేవుడు అంగీకరించాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది కదండి. అదేవిధంగా మనం కూడా ప్రార్థిద్దామా? మనకున్న ప్రతి సమస్యను కూడా మనుషులకు చెప్పుకోవడం కాదు, కానీ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మోకరించి కన్నీటితో ప్రార్థించినప్పుడు హిజ్కియాకు గొప్ప కార్యం చేసిన దేవుడు నీకు నాకు చేయడండి. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా మనకున్న ప్రతి సమస్యను కూడా మనుషులకు చెప్పుకోవడం కాదు, కానీ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవా, నాలో ఉన్న ప్రతి సమస్యను కూడా తీసివేయగల శక్తిమంతుడవు అని కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు దేవుని దగ్గర గొప్ప కార్యాన్ని మనం పొందుకోగలుగుతామండి. ఈ వాగ్దానాన్ని అనుసరించి ప్రతి ఒక్కరు కూడా బ్రతుకుతారని ఆశిస్తున్నాను. ఆమేన్.